ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఇప్పుడు అగ్నిగుండంగా మారాయి. రాష్ట్రంలో వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పక్షం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. తాజాగా మంత్రులు చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఉద్రిక్తత, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయని, అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఈ డిమాండ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 11 సీట్లు వచ్చిన వారు ప్రతిపక్ష హోదా అడిగితే గోబ పగలగొట్టాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. ఎన్నికల్లో ఓటమి పాలిన వ్యక్తి అసెంబ్లీకి రావడం ఎంత తప్పో 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కోరడం కూడా అంతే తప్పని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష హోదా గురించి ఆలోచించడం మానేసి జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై జరిగే చర్చలో పాల్గొనాలని సూచించారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేల అనర్హత అంశం స్పీకర్ పరిధిలోనిది అని సభలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తున్నాయి. మరోవైపు శాసనమండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ కూడా వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినందుకు జగన్, వైసీపీ నేతలు బాధ్యత వహించాలని, అవసరమైతే బావిలో దూకాలని ఆమె తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఆపినందుకు జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు అనవసర ప్రశ్నలు వేస్తూ సమాధానాలు వినకుండానే సభ నుంచి వెళ్లిపోతున్నారని ఆమె ఆరోపించారు. వార్డు మెంబర్గా కూడా గెలవలేని సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమంటూ ఆమె ఎద్దేవా చేశారు. ఏమైనా ఉంటే సభకు వచ్చి మాట్లాడాలని, బయట విమర్శలు చేస్తే సహించేది లేదని అనురాధ హెచ్చరించారు. ఎన్నికల అనంతరం ప్రతిపక్షం దూకుడుగా వ్యవహరిస్తుంటే అధికార కూటమి నాయకులకు కష్టం ఎదురవుతోందని ఈ పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. మంత్రులు చేస్తున్న తీవ్రమైన వ్యాఖ్యలు, శాసనసభలో జరుగుతున్న పరిణామాలు, ఈ రాజకీయ వాతావరణం ఎటువైపు వెళుతుందో అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ మాటల యుద్ధం ఇలాగే కొనసాగుతుందా, లేదా ప్రజల సమస్యపై చర్చ జరుగుతుందా అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం.